మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిదెగు దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఆయన ప్రియబిడ్డలమైన మనందరినీ తన కృపాహస్తముల కింద భద్రపరిచి నేటి వరకు సజీవులుగా నిలిపిన విధానమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక మాట చెప్పి సందేశంలోనికి నేను వెళ్తాను. జీవితంలో ఎప్పుడైనా ఉన్నత స్థితికి రావాలి, మనము మన కండ్ల ముందే మన బిడ్డలు ప్రయోజకులు అవడం చూడాలి అన్న ఆలోచన, ఆశ ఈ వాక్యమినే ఏ తల్లిదండ్రికైనా, చదువుకునే ఏ బిడ్డలకైనా, ఉద్యోగం చేసే ఏ స్థితిలో ఉన్న వారికైనా వారు రాణించాలనుకున్నప్పుడు ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోనండి. అదేంటనగా ఆదివారం అనేది చర్చి భారం కాకూడదు. ఆదివారం అనేది చర్చి భారం కాకూడదు, వరంగా భావించాలి. భారముగా భావించిన జీవితాలు భారంగానే బ్రతుకుతాయి. వరంగా భావించిన జీవితాలు దేవుని వరములు స్వతంత్రించుకుంటాయి. ఆ రోజు భారంగా చర్చికి పోకపోతే మా ఆయప్ప అడుగుతాడు, ప్రార్థనకు పోయావా అని అడుగుతాడనే భార్యలు, మా భార్య రమ్మంటింది కాబట్టి ప్రార్థనకు వచ్చాననే భర్తలు, మా అమ్మ నాన్న ఈరోజు చర్చి కదా వెళ్ళాలి కదా అన్నారని వెళ్ళాలనే పిల్లలుగా, ఎవరి కోసమో దేవుని మందిరానికి భారమైన మనస్సుతో వస్తే అది ఏ మాత్రం ఉపయోగము ఉండదు. కానీ ఆయన సన్నిధిలో గడపడం నాకు ఒక వరం, ఇది ఒక నాకు భాగ్యం అని ఎవరైతే ఆయన పాద సన్నిధికి వస్తారో వారి కుటుంబాలు అలాగ దీవించబడతాయి. ప్రియులారా, ఎందుకు అంటే మనం చూసాం, భక్తుడైన దావీదు తన జీవితంలో 27వ కీర్తనలో 24వ కీర్తనలో యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అంటాడు. ఏమడిగావు దావీదు అంటే, నా జీవిత దినములన్నీ నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మరి రాజ్య పరిపాలన చేయవా? పరిపాలనకు నా ప్రభు పాద సన్నిధి ఏం అడ్డంకం? ఈరోజు దేవుని సన్నిధిలో గడపడానికి మీ ఉద్యోగాలు అడ్డంకం కదండి. అవకాశం దొరికితే వారంలో ఈరోజు కూడా మీరు డ్యూటీలు చేసుకోవచ్చు, అలాగే చేస్తారు కూడా. అయితే ఆ జీవితాలు అట్లే ఉంటాయి. ఇది నా ధన్యతని భావించిన జీవితాలు అవి ఒకలాగా ఉంటాయి. మీరు ఆలోచించి చూడండి. జీవితంలో దేవుని సన్నిధి లేకోకుండా వృద్ధి అన్నది ఎప్పుడూ కలగదండి. అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను కదండి, సన్నిధిలోనే నిధి దాగి ఉంది. సా ప్లస్ నిధి. అందుకే కీర్తనాకారుడు అన్నాడు 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం, ఎలాంటి ప్రార్థన శ్రమను బాధను తీసివేసి నెమ్మది ఇస్తుంది. ఎలాంటి ప్రార్థన శ్రమను, రెండవది బాధ లేదా బాధను తీసివేసి నెమ్మది ఇస్తుంది. ఈరోజు ప్రార్థన, దానికి మీరు రాసుకునేటప్పుడు మీ నోట్బుక్లో సబ్జెక్టును రాసేటప్పుడు 2 భాగాలు గీయండి. ఇది నోట్బుక్ అయితే మధ్యకు ఒక గీత గీయండి. ఒకవైపున శ్రమ బాధ రాసుకోండి హెడ్డింగ్, మరొక వైపున మీరు చేయాల్సిన లేదా మీకు కలిగే నెమ్మది రాసుకోండి. నోట్బుక్లో ఒకే పేజీలో రాస్తున్నాం, పేజీ ఒకటే,
అందులో డివైడ్ చేయమంటున్నా. ఇటువైపున ఒక గీత అలాగ ఉంది కదా, దాన్ని మధ్యకు ఒక గీత వేసి ఇటువైపున శ్రమ బాధ, ఇటువైపున ప్రార్థన ద్వారా కలిగే నెమ్మది. అది ఈరోజు మన సబ్జెక్టు. ఎలాంటి ప్రార్థన అంటే శ్రమ ఎలాంటిది, దానికి ఎలాంటి ప్రార్థన అవసరం, ఇది అన్నమాట సబ్జెక్టు. ఈ భూమి మీద శ్రమలు బాధలు లేని మానవుడు ఎవ్వరు లేరు. మనం అనుకుంటున్నాం ప్రధాని గారికి ఏమి శ్రమలుండవు, ఎక్కితే ఫ్లైట్ దిగితే ఫ్లైట్, జెట్ కేటగిరీ సెక్యూరిటీ, ఇలాగ మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. వాళ్ళు స్వేచ్ఛగా జనాల్లోనికి వెళ్తే మాకు ఏ అపకారము జరగదు అని అంటే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏం అవసరం? వాళ్ళకుండే బాధలు వాళ్ళకున్నాయి. ఎవడు చంపుతారో, ఎప్పుడు అధికారం పోతుందో. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతిపక్షం మాట్లాడే మాటలకు వారు కాకుండా వారి సభ్యులు ఎవరో ఒకరు ఇలా ప్రతి ఒక్కరు వ్యాపార రంగంలో రాణించి ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిచిన వారు సైతం బాధలను భరిస్తూ ఉన్నారు. అది పిల్లలను బట్టో, వ్యాపారమును బట్టి కాకపోవచ్చు, పిల్లలను బట్టో, దాంపత్య జీవితాన్ని బట్టో బాధలున్నాయి. నిన్నటి దినాన నేను మన పులివెందుల పట్టణంలో ఒక పెద్ద వైఎస్ కుటుంబంలో ఆ పెద్ద ఆయన జీవిత సాక్ష్యాన్ని ఒక పుస్తకంగా రాసి, దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో చూడు, నేను అక్కడక్కడ కొన్ని వాక్యాలు జోడించాను, దానితో పాటు నీ మాటగా కూడా కొన్ని తొలి పలుకులు రాయి అని అంటే ఆ పుస్తకాన్ని కొంచెం చదివాను నేను. 100 కోట్ల ఆస్తిపరుడు, కానీ జీవితం అంతా కూడా కృంగుదల కలగ చేసేటటువంటి బాధలు. ఆ పుస్తకం తిరిగి నేను ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన హృదయములో ఆ పుస్తకంలో ఉన్న విషయాలు చాలా బాగున్నాయని నేను చెప్తున్నా. ఒక వైపున ఉన్నటువంటి బాధ ఏంటంటే, నాకు తోడుగా ఉంటాడు అనుకున్న ఒక కొడుకు యవన ప్రాయంలో చచ్చిపోయాడు. పులివెందుల రాజకీయంలో బాగా రాణిస్తాడు ఇక రాబోయే కాలం. ఒక మంచి వైద్యుడు, ఒక మంచి జ్ఞానం కలిగిన వాడు అనుకున్న యవ్వనస్తుడైనటువంటి అభిషేక్ రెడ్డి చనిపోయాడు. ఇవన్నీ చూసినప్పుడు నేను ఇంకా ఎందుకు బ్రతికున్నానా అన్న బాధ నన్ను వెంటాడింది. రూబేన్ అని అన్నాడు. ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి, పులివెందుల్లో దాదాపు చాలా ఇల్లులు ఉన్నాయి, రెంటెడ్ హౌసెస్ ఇచ్చేశారు, చాలా వ్యాపార రంగం. బాధ లేదు అనుకోమాకండి, అందరికీ ఉన్నాయి. కానీ బాధను తీసివేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు పోట్లాడుకుంటే సమస్య తీరాలంటే డాక్టర్ దగ్గరికి పోకూడదు. సమస్య తీరాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కో పెద్ద మనుషుల దగ్గరకో వెళ్తారు. ఎందుకు? పోట్లాడుకున్నాం, ఈయన నా మాట వినడం వల్ల లేదా ఈమె తిరగబడుతుంది, ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాలి. రోగం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగు కాదు, డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. ఇలాగ ప్రతి విషయంలో ఒక సమస్యకు ఒక చోటే సొల్యూషన్ ఉంటుంది, మరొక చోట ఉండదు. కార్ రిపేర్ వచ్చినప్పుడు స్కూటర్ రిపేర్ దగ్గరికి వెళ్తే లాభంలా, లేకపోతే స్కూటర్ రిపేర్ వచ్చినప్పుడు సైకిల్ పంచర్ వేసుకునే వాని దగ్గరికి వెళ్తే లాభంలా. ఏ రంగంలో నైపుణ్యత ఉందో వాని దగ్గరికే వెళ్ళాలి. అలాగే ఈ జీవితాన్ని డిజైన్ చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఈ నాసికారంధ్రములో జీవవాయువును ఊదిన ప్రభు దగ్గరికి వెళ్తే తప్ప శ్రమ బాధ నివారణ కలగదు. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. కొన్ని ప్రార్థనలు మీకు చెప్పక ముందుగా శ్రమ బాధ అన్నాను కదా, మూల వాక్యానికి వెళ్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదామా? 38, 17వ వచనం, పేజీ నెంబర్ 600వ పేజీలో. మిక్కుటం అంటే ఎక్కువైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును
నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, హిజ్కియా అనబడే దైవదాసుడు అంటున్నాడు, నిక్కుటమైన ఆయాసం, చాలా బాధలు పొందిన తర్వాత నాకు నెమ్మది కలిగింది. ఎప్పుడో తెలుసా? నా బాధ నివారణ ఎప్పుడైందో తెలుసా? నా పాపములన్నీ నీ వీపు వెనక తట్టు పారవేసినప్పుడే. ఇది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్లోనికి వెళ్ళక ముందు నేను క్రమంగా ప్రార్థనకు వస్తున్నా అన్నా, చక్కగా వాక్యం వింటూ ఉన్నా, బాధలు అలాగే ఉన్నాయి, శ్రమలు అలాగే ఉన్నాయి. ఏమంటారు కారణం అనంటే, నీ పాపములు ఇంకా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. దాన్ని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో, ఒప్పుకోవడం కాదు, ఒప్పుకొని విడిచిపెడతావో, అప్పుడు దేవుని కనికరానికి పాత్రులమవుతాం. ఇది తప్పు అని నాలాంటి సేవకుడు చెబుతున్నప్పుడు మీరేమనుకుంటున్నారంటే, ఈయన మమ్మల్నే అంటాడు, మా మీదనే ఉంటాడు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఒక్క మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను ప్రియులారా. ఇంట్లో పిల్లలకు తల్లిగా చెప్పే మాటలు ఏముంటాయంటే, మీ నాన్న కష్టం రా ఇది, మీ నాన్న ప్రయాసపడుతుంటే మన ఇంటిల్లిపాది మన నోట్లోనికి మన 5 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి, కాబట్టి మీ నాన్న కష్టాన్ని నిర్లక్ష్యం చేయమాకు, మీ నాన్న బాధపడేటట్టుగా చేయమాకు అని తల్లి తన పిల్లలకు చెబుతుంది. ఈమె తండ్రి వైపున ఒకల్తా పుచ్చుకొని ఒక లాయర్ వలె, వకీలు వలె, ఇది తండ్రి కష్టం నాయనా, నీ కొరకు ఆయన పడుతున్న తపనరా అమ్మాయి అని చెబితే, అమ్మ చెడ్డది కావచ్చు కానీ కొడుకు అందులో న్యాయం ఉంది. అలాగే ఎప్పుడైనా మిమ్మల్ని హెచ్చరించినా గద్దించినా, అయ్యా దేవుడు మీకు చేసిన మేలు విషయమై మీరు కృతజ్ఞతాహీనులుగా ఉంటే దేవుడు బాధపడతాడు అని పరమ తండ్రి యొక్క త్యాగాన్ని తల్లి స్థానములో ఉండి దైవజనుడు చెప్పడమే తప్ప మిమ్మల్ని విడగొట్టి చెడగొట్టే ప్రయత్నం కాదు అని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో అప్పుడు మీ కుటుంబాలు మీరు బాగుపడతారు ప్రియులారా. అమ్మ చెప్పిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనడానికి జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, నీ తండ్రి చెప్పు ఉపదేశమే కాదు, నీ తల్లి చెప్పు బోధన కూడా నువ్వు త్రోసివేవాకు అన్నాడు. తండ్రి సందేశాన్ని సేవకుడుగా చెప్పడమే ప్రియులారా. ఈరోజు చాలా మంది ఆదివారం భక్తులు బయటికి వెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి భుక్తి వ్యాపారంలో చిక్కుపడి దేవుని మనసును గాయపరుస్తూ ఉన్నారు. కాబట్టి మిక్కుటమైన ఆయాసాలు కలుగుతున్నాయే తప్ప నెమ్మది కలగట్లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక ఆయన చేశాడు ఒక చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన అతని స్థితిని మార్చింది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9-10 చదువుదాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఎబ్బేజు అనగా కిందనేమని రాయబడిందండి 9వ వచనంలో వేదన. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి ఏమని మొరపెట్టాడంటే, మొదటిది నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, రెండవది నా సరిహద్దులను విశాలపరుచు, మూడవది నీ చెయ్యి నాకెప్పుడు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి ఏమని ప్రార్థన చేశాడట? తల్లి చచ్చిపోయింది, వేదన పడి ఇతని కంటినని అతనికి ఆ పేరు పెడితే, ఆ తల్లి కన్న కుమారుడైన వేదన. ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా
నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఈ ప్రార్థన అందరము చేస్తాం, నన్ను దించు, ఆశీర్వదించు అని. కానీ రెండవ విషయాన్ని మనం చూస్తే, నా సరిహద్దును నీవు ఆశీర్వాదము అని అంటే ఎప్పుడు అలాగే ఉండడం కాదు. ఒక సందర్భంలో ఒక దైవజనుడు వాక్యములో చెబుతూ, పిల్లలు కలిగి ఉండడం కూడా ఒక ఆశీర్వాదమే, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దండి అని అన్నాడట. ఇప్పుడు ఆ వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీరు మా ఇంటికి రండి, దేవుడు మమ్మల్ని నమ్ముకున్న తర్వాత ఎంతగానో ఆశీర్వదించాడు, చూపిస్తాను రండి అని అంటే, సరే పదా అని పోయాడంట. పోయిన తర్వాత, నాకు 4 పిల్లలండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే, ఏది పిల్లలు పిలుచుకురా బయటకు అంట. మొదటోనికి షర్ట్ ఉంటే నిక్కర్ లేదు, రెండోవానికి నిక్కర్ ఉంటే షర్టు లేదు, మూడోవానికి 2 లేవు, 4వ వాడు సంకలో ఉన్నాడు, వానికి ఏం వేయించాల్సిన అవసరమే లేదు. ఇదా ఆశీర్వాదం అంటే? సరిహద్దులు విస్తరించబడ్డం, ఉన్న స్థితిని మెరుగవ్వడం, ప్రభుత్వం పేదలు అని కనికరించి ఒక గవర్నమెంట్ రూమ్ ఇచ్చారు. నీవు దైవికమైన భయము కలిగిన వాడవైతే ఆ స్థాయిని అభివృద్ధి చేసుకుంటావు. రూమే వాళ్ళు ఇచ్చారు, కానీ దాని చుట్టూ స్థలం కూడా ఇచ్చారు కొంత. నువ్వు కాంపౌండే కట్టుకుంటావో ఇంకో రూమే వేసుకుంటావో అది నీ ఇష్టం, స్థలం ఇచ్చారు. కానీ నువ్వు ఉన్నదాన్నే కారుతుంటే అతుక్కోలేవు, అతికేసుకోలేవు. బాత్రూమ్కు డోర్ ఉంటే గొల్లెం ఉండదు. ఆ కొన్ని చోట్ల ఏవి దయనీయమైన పరిస్థితి. దరిద్రం కాదు, దేవుని బిడలమనబడే మనము మన సరిహద్దులు విస్తరించబడ్డమే, అది ఆశీర్వాదం. మూడవది ఆయన అన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ. నీకు తెలుసా, పిల్లలు ఎప్పుడైనా జ్వరాలు వచ్చినప్పుడు, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు, అమ్మ నా దగ్గరే పడుకోమ్మా అంటారు. సూదేసింది డాక్టరు, మాత్ర ఇచ్చింది డాక్టరు, లేలేరా పడుకుంటే చెయ్యి మిందుంటే గాని పిల్లలకు నిద్ర రాదు, భయం. సరిహద్దు విస్తరించబడుతున్నప్పుడు, దేవా నువ్వు తోడుగా ఉంటేనే ఇవి కాపాడబడతాయి, నువ్వు తోడుగా ఉంటేనే నేను కాపాడబడతాను, నువ్వు తోడుగా ఉంటేనే నాకు భద్రత. మోషే అడుగుతాడు, నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దు, తోడుగా ఉండు అని అడిగేవారు ఎక్కడ? చివరిగా ఆయన అంటాడు, నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమై ఉంది, అవన్నీ దయచేసెను అని రాయబడింది. ఈరోజు మన జీవితాల్లో బాధలు, శ్రమలు ఉన్నప్పుడు ఏ ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి? వెళ్దామా? మొదటి విషయానికి వద్దాం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము పేజీ నెంబర్ 327 పేజీలో మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు చచ్చిపోతున్నావు, అది అర్థం, మరణం అవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చెక్క పెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఆగుదాం. ఈయన పేరు హిజ్కియా. యూదా జనాంగానికి ఒక గొప్ప రాజు, దావీదు మునిమనవడు అని చెప్పచ్చు. ఈయనకు గర్వం వల్ల ఒక జబ్బు వచ్చింది. ఆ వ్యాధిని ఏమన్నాడంటే మరణకరమైన రోగము అని రాయబడింది. ఆల్రెడీ ఆ రోగానికి ముందే పెట్టాడు మరణకరమైన రోగం అంటే ఎప్పుడైనా చచ్చిపోయేది ఆ రోగం. కానీ యెషయా అనే ఒక పాస్టర్ గారు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఎవరికో చచ్చిపోతాడు అని డాక్టర్ గారు చెప్పారు, ఇంకా లాభం లేదు, ఇంటికి తీసుకుపోండి అన్నారు. సరే పాస్టర్ గారుగా మమ్మల్ని పిలిచారు, మేమొచ్చి
ఒకవేళ ఏదైనా పేరు పెట్టి, అయ్యా ఇంక నువ్వు చచ్చిపోతున్నావు, ప్రార్థన చేస్తాం అని అన్నావు అనుకోండి, అని ఒక గంటకు చచ్చాడు అనుకోండి, వీడు రోగం వచ్చి చచ్చినట్టు కాదు కంప్లైంట్ ఆడ ఊరందరికీ. ఏంటి కంప్లైంట్? ఆయన వచ్చి చచ్చాడనే చచ్చా. ఇదే పాస్టర్ చేయాల్సింది. వీడేం పాస్టరు? అసలు వీడిని పాస్టర్ అంటారా? వీని చచ్చిపోయేవాడిని సైతం లేపు ప్రభువా, బాగు చేయ ప్రభు అనాలి కానీ నువ్వు మరణం అయిపోతున్నావు, వాడు తాగుడుపోతా అయిండొచ్చబ్బా, జూదగానే అయిండొచ్చబ్బా, వాడిని అలాగంటారా అని చచ్చినందుకు ఏడ్చాల్సింది పోయి పాస్టర్ గారింటి కాడికి ఫైటింగ్కి వచ్చేటటువంటి సమాజం నేటి సమాజం. కానీ హిజ్కియా వచ్చి రాజుతో అన్నాడు, నీవు చచ్చిపోతున్నావు, ఇంక బతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నాడు. అంటే ఇంట్లో అక్కడక్కడ బట్టలు పడేసి ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, సర్దుకో అని అర్థమా? కాదు, అర్థం అది కాదు. నీ ఇల్లు అనగా మనం చూసాం, నీ దేహమే నీ ఇల్లు. ప్రభు ఇచ్చిన ఆలయంగా దాన్ని కాపాడుకుంటావా? ఆ ఇంటిని పాడు చేసుకుంటావా? అది నీ చేతిలో ఉంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. నిరీక్షణను విశ్వాసమును తుదమట్టుకు చేపట్టినడల మనమే ఆయన ఇల్లు అని రాయబడింది. మనం 5-6 వచనాల్లోనికి వెళ్తే, సరే తలలేపండి చెప్తాను. ఆ మాట చెప్పగానే అది బాధ కలిగించే సంఘటన. ఈరోజు మన దేహములో ఏ జబ్బులు లేవు అని చెప్పడానికి ఎవ్వరికీ గ్యారంటీ లేదు. లోకంలో మనం చదువుకునే దినాల్లో ఒక పద్యం ఉండే, మేడిపండు చూడ మేలిమై ఉండు, అన్ని పురుగులే ఉండు. పైకి అందరం బాగానే కనపడుతున్నాం, లోపల ఏ లివర్కు ఫ్యాట్ ఉందో, హార్ట్కు వెళ్లాల్సినటువంటి ఆ దారము లాంటి రక్తం ప్రవహించేటటువంటి దాని చోట బ్లాక్స్ ఉన్నాయో, లేదా ఉబ్బి ఉన్నాయో, ఇంకా ఏమేం బాధలు ఉన్నాయో దేహంలో. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న బలహీనత, గ్యాస్ ట్రబుల్ అంటారు, ఎలర్జీ అంటారు, నాలాంటి యూరిక్ యాసిడ్ అంటారు, ఇంకోటి అంటారు, లేనివి ఏదో ఒకటి ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మనమందరము బాధల్లో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏదో, శ్రమ బాధ నుంచి నివారణ ఎలా కలుగుతుందో ఇప్పుడు అక్కడికి వద్దాం. 3-4 వచనాలు చదుదాం. 2-3 వచనాలు కంటే 3వ వచనం నుంచి చదుదాం. 2వ వచనం చదుదామా? 20వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం ఆన్సర్ అన్నమాట ఇది. మిక్కుటమైన ఆయాసం నెమ్మది ఎలా కలుగుతుందో, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మన సబ్జెక్టు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని. అండర్లైన్ దట్ వర్డ్. ఆ పదాన్ని మీరు ఒక మంచి గీత గీకి మీ బ్రతుకుల్లో ఉన్నటువంటి గీతలు చెరిపేసుకోవచ్చు. ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలు. ప్రశ్న ఏంటంటే, మరణకరమైన రోగం, ఇంటికి పట్టిన పాపం అనే రోగం, అది ఏ రోగమైనా కావచ్చు, బాధకు కారణం ఏదైనా కావచ్చు, శ్రమకు కారణం ఏదైనా కావచ్చు. కానీ నీ ప్రార్థన ఎలాగుండాలి అని అంటే, ఆ ప్రార్థనకు ముందు కొన్ని మాటలు చెప్పాడు. నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు నడుచుకుంటునో, లేదా 3వ వచనం చదువుతున్నాను. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించెను. ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. బాధ నుంచి నివారణ పొందడానికి ఏమని చేస్తున్నాడంటే,
దేవునికి గుర్తు చేసేటటువంటి ఒక మాట. నీ సన్నిధి నేను యథార్థంగా బ్రతికాను. మొదటిది యథార్థంగా బ్రతికాను, రెండవది సత్యముతో నీ సన్నిధిలో నడుచుకున్నాను, ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకో అన్నాడు. అని అంటూ ఆయన ప్రార్థనలో ప్రాముఖ్యముగా చెప్పండి ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు. ఏడుపులు మీరందరూ ఏడ్చింటారు. పిల్లలు ఫెయిల్ అయినప్పుడు, మార్కులు తక్కువ వచ్చినప్పుడు, లేదా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, అడిగిన చీర కొననప్పుడు, అప్పుల ఊబిలో ఉన్నప్పుడు ఏడుపులు చాలా ఏడ్చింటారు. ఆ ఏడుపులు నేను అడగట్లా. పక్కింటోళ్ళు తిట్టినప్పుడు, ఇంట్లో వాటాలు సరిగా రానప్పుడు, ఏం మా అమ్మను సరిగా చూసుకోలేదని భార్యను భర్త అన్నప్పుడు, ఇట్లాంటి దానికి అన్నిటికీ ఏడుపులు వచ్చింటాయి. ఈ ఏడుపుల గురించి నేను మాట్లాడడంలా. నేను ఏ ఏడుపు గురించి మాట్లాడుతున్నానంటే, నీకు కలిగిన బాధ శ్రమను బట్టి దేవా నేను ఎలాగో బ్రతికానో నీ ఎదుట నీకు గుర్తు చేస్తున్నాను చూడు అని ఆ మంచి గుణలక్షణాలు దేవునికి గుర్తు చేసి కన్నీళ్లు కార్చిన సందర్భాలు ఉన్నాయా? ప్రార్థన చేసుకోవడమే లేదు మనకు, ఇంకా కన్నీళ్లు కార్చే అంత టైమా? ప్రార్థన చేసుకునే తీరికే లేదు. కుటుంబ ప్రార్థన కన్నీళ్లు కూడా కారుతాయా? మళ్ళా అప్పుడప్పుడు కన్నీళ్లు కారినా దేవుని ఎదుట మనం ఎలాగో బ్రతికామో గుర్తు చేసి కన్నీళ్లు కార్చాం. మన బాధలు తలుచుకొని, వాడు నా మాట వినడు కొడుకు, ఈమె నా మాట వినదు కూతురు, ఆ ఇంట్లో అల్లునితో పోరు, అమ్మాయితో పారు, ఇవన్నీ చెప్పుకొని ఏడుస్తారే తప్ప ప్రభువా ఇన్నేళ్ల నా భక్తి జీవితంలో నీ ఎదుట నేను ఎట్లా బ్రతుకుతున్నానో నీకు తెలుసు కదయ్యా, నా యథార్థత నీ సత్యమును అనుసరించే స్థితి అని బాధ నుంచి నివారణ పొందడానికి ఎన్ని మాటలు కన్నీళ్లు కార్చారు. గోడ తట్టు ముఖము తిప్పుకొని అని రాయబడింది. ఆ కింది వచనాల్లోనికి వెళ్తే యెషయా మందిరపు శాలలో నుంచి బయటికి వెళ్ళక ముందుగానే దేవుని ఆన్సర్ బయటకు వచ్చింది. ప్రార్థన చేద్దాం, తలలుంచుదాం, జాగ్రత్త పరచబడదాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వకృపానిధిగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మా జీవితాల్లో బాధలున్నాయి, శ్రమలున్నాయి అని చెప్పుకునే వాళ్ళే కానీ మా జీవిత కాలం అంతా మేము దేవుని కోసం ఇలాగ బ్రతికామని చెప్పుకోవడానికి ఎవరూ కనపడడం లేదు నాయన. అది మీ వేదనగా, బాధగా ఈ సమయం ముందు మాతో మీరు మాట్లాడారు. నేను కూడా ఒకవేళ ఆ దారికి భిన్నంగా ఉంటే సరిచేయనైనా, నా కుటుంబాన్ని కూడా సరిచేయండి. మొదటి స్థానము మీది. అందుకే మీరు అన్నారు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని. మీరు మాకు పిల్లలను ఇచ్చారు. ఎన్నో గర్భాలు మూయబడి, కొన్ని గర్భాలు తెరవబడి కూడా పిల్లలను కోల్పోయి పుత్రశోకముతో ఉంటే మేము ఆనందంగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము అంటే ఇది నీ కృప నాయనా. నాయనా, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.